రైస్ చపాతీలోకి సరిపోయే చిక్కుడుకాయ కర్రీ చూద్దామా. ముందుగా 1/2 కిలో చిక్కుడుకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఒలుచుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత చిక్కుడుకాయలు మునిగేంత వరకు వాటర్ వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఉడికించుకోవాలి. సో ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. సో ఆలోపు ఇంకొక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 3 to 4 స్పూన్ల వేరుశనగ పప్పు వేసి దోరగా వేయించుకోవాలి. ఫ్రెండ్స్, వేరుశనగ పప్పు కర్రీకి చాలా టేస్ట్ ఉంటుంది అండ్ కర్రీ కూడా చాలా గ్రేవీగా ఉంటుంది. తర్వాత ఇవి వేగిపోయిన తర్వాత పక్కన ఉంచుకోవాలి. తర్వాత కొద్దిగా చింతపండులో నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. తర్వాత చిక్కుడుకాయలు ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చిక్కుడుకాయలని ఇలా సపరేట్గా పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి చల్లార్చిన వేరుశనగ పప్పు, దాంతోపాటు ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒక చిన్న ఉల్లిపాయ ముక్క వేసుకొని తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్ల కారపొడి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మనం రుబ్బుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, ఒక పెద్ద టమాటా తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి పోపు గింజలు ఒకదాని తర్వాత ఒకటి ఆవాలు, జీలకర్ర అండ్ శనగపప్పు, ఎండుమిరపకాయ, కరివేపాకు ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని బాగా కలుపుకొని వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు రంగు మారేంత వరకు వేయించుకొని తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని అన్నీ బాగా ఉల్లిపాయలు మగ్గేంత వరకు వేయించుకొని తర్వాత టమాటా ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. సో టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత మనం ముందుగా మసాలా పేస్ట్ చేసుకున్నాం కదా, సో ఆ మసాలా పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఒకవేళ మీకు అప్పుడు అడుగంటినట్టు అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. సో మసాలా పేస్ట్ బాగా వేగిన తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయ ఉన్నాయి కదండి, అవి వేసుకొని బాగా కలుపుకోవాలి. సో మసాలా చిక్కుడుకాయకంతా పట్టి బాగా ఉడికేలా మనం ఉడికించుకోవాలి. తర్వాత వాటర్ వేసుకొని బాగా ఉడకపెట్టుకోవాలి. సో చిక్కుడుకాయ బాగా ఉడికిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు జ్యూస్ తీసుకొని వేసుకొని బాగా ఉడికించుకొని చివరన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చిక్కుడుకాయ కర్రీ రెడీ. ఇది రైస్, చపాతీలకు అన్నిటికీ బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి అండ్